బడే హనుమాన్జీ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత అక్కడ చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఇలా త్రివేణి సంగమం అయితే ఉంటుందన్నమాట. మనకి కుంభమేళ టైంలో ప్రయాగ అనేది ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయింది కదా. సో ఈ ప్లేస్లో త్రివేణి సంగమం అంటే వాటర్ మధ్యలోకి వెళ్ళి స్నానం చేయడానికి ఇక్కడ బోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. అందరూ కూడా ఈ బోట్స్ని మాట్లాడుకొని వాటర్ మధ్యలోకి వెళ్ళి అక్కడైతే స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క బోటు కూడా మనం విడిగా బోట్ మాట్లాడుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది, లేదు అందరితో అయితే ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట. మెయిన్ నలుగురు మాత్రం విడిగా కావాలని అయితే బోట్ని మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరికి 500 చొప్పున ఒక బోట్ వచ్చేసి 2000 అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు. ఈ బోట్ ఎక్కడానికైతే చాలా భయంగా అనిపించింది, ఎందుకంటే అస్సలు బ్యాలెన్స్ లేదు. మేము నలుగురం కూడా 4 పక్కల కూర్చోకపోతే బోట్ ఒక సైడ్కి అయితే ఉరిగిపోతుందన్నమాట. నాకేమనిపించిందంటే ఇది బోట్ అనే కంటే ఒక తెడ్డు మీద వాటర్లో వెళ్తున్నామా అనే ఫీల్ అయితే వచ్చింది. ఏ సైడ్కి మనం వంగి పడిపోతామా అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా భయంగా అనిపించింది. మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి ఇంత దూరం వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేయకుండా ఏం వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి ధైర్యం తెచ్చుకొని స్వామి మీదే భారం వేసి మేమైతే ఈ బోట్లో అయితే ముందుకు వెళ్ళామన్నమాట. కానీ వెళ్ళే అంతవరకు వచ్చే అంతవరకు కూడా చాలా రిస్క్గానే అనిపించింది. కాకపోతే అందరూ వెళ్తున్నారు, సో ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇక ఇలా బర్డ్స్కి ఫీడ్ చేయడానికి ఇక్కడ వాటర్లో బర్డ్స్ అయితే వచ్చి వాళ్తాయట. సో వాటికి ఫీడింగ్కి ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఇలా మిక్చర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నాడు. తన దగ్గర 5 రూపీస్ అని చెప్పాడు ఒక్కొక్క ప్యాకెట్. తన దగ్గర అయితే తీసుకున్నాం బర్డ్స్కి వేయడానికి. ఇక బోట్లో మమ్మల్ని తీసుకువెళ్తున్న వాళ్ళు ఈ సంగమం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఇక్కడ ఏమేమి జరిగాయి అవన్నీ కూడా మంచి ఫ్లూయెంట్ హిందీతో అయితే చెప్తున్నారు. సో మాకైతే కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. అంత ఫ్లూయెంట్ హిందీ మనకి వాళ్ళు చెప్పే విధానంలో అర్థం చేసుకోవడం కష్టమైతే అయ్యింది. అలాగే ఇక్కడ వేణిదానం అని కూడా చేస్తారట ఆడవాళ్ళు ఈ త్రివేణి సంగమం మధ్యలో. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా, బర్డ్స్ అయితే ఇలా వాటర్లో వాళ్తున్నాయి. మనం ఇందాక కొన్న ప్యాకెట్స్ ఇలా వాటర్లో వేస్తే ఈ బర్డ్స్ అయితే వచ్చి తింటాయట. మమ్మల్ని అయితే రిటర్న్లో వేయండి, మీరు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దని అయితే చెప్పారు. మేము ఇంకా రిటర్న్లో వేద్దామని ఆగాము. కాకపోతే రిటర్న్లో మేము వేసినా అవి తినలేదు, ఎందుకంటే అంతమంది ఇంకా కంటిన్యూస్గా వాటికి ఇలా ఇస్తుంటే అవేం తింటాయి చెప్పండి. అలాగే అక్కడ మధ్యలో వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఒక చిన్న పూజ కూడా ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.